హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వంశీ. ఈరోజు మాట్లాడబోయే లెటర్ ఎన్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, లక్కీ ఏంటి, అన్లక్కీ ఏంటి, వీళ్ళు ఎలా ఉంటారు, ఎన్ పేరు పెట్టుకున్న వాళ్ళు ఏమన్నా కరెక్ట్ చేసుకోవాలా, మీ లైఫ్ ఎలా ఉండబోతుంది, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల లైఫ్ అనేది మనకి కొంచెం స్లో అయిపోతూ ఉంటుంది. సో ఒక్క పేరు మార్చుకోవాలా లేదా కూడా చెప్తారనమాట. సో పవర్ ఆఫ్ న్యూమరాలజీ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు సార్. సార్ నమస్కారం సార్. నమస్తే వంశీ సార్. ఇప్పుడు ఎన్ లెటర్ పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే వీళ్ళ మనస్తత్వం కానీ, వీళ్ళు రాజకీయ పరంగా ఎదుగుతారా, బిజినెస్ పరంగా ఎలా ఉండబోతారు? యూజువల్గా స్టార్టింగ్ లెటర్ ఎన్ వస్తే చాలా పవర్ఫుల్ నాన్న. అంటే వీళ్ళు సాధించలేదంటూ ఏది ఉండదు, హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. అంటే లోషో గ్రిడ్ తీసుకుంటే 4, 9, 2, 3, 5, 7, 8, 1, 6 ఈ మధ్యలో ఉండేవాడు 5. మిగతా 8 నంబర్లతో కాంటాక్ట్లో ఉన్నాడు, ఎవరిని నాకు వద్దు అనుకోడు. సో లోషో గ్రిడ్లో 5 ఇస్ ద హార్ట్, గుండెకాయ. అందుకే 5 ఇస్ ఫర్ కమ్యూనికేషన్స్. సో వీళ్ళు ఎలా ఉంటారంటే బుద్ధి బలంతో వీళ్ళు ఏమనుకుంటున్నారో నీ నోట్లో చెప్పిస్తారు. ఫస్ట్ వంశీ ఈ పని ఇలా చేస్తే బాగుంటుంది వంశీ, ఇలా అయితే బాగుంటుంది వంశీ అని చెప్తారు. మళ్ళీ స్టేజ్ ఎక్కి నేను అనుకుంది కరెక్టా కదా వంశీ, కరెక్టా కాదా అంటే మీరు చెప్పింది రైట్, అట్లా అందరి చెవులో ఊదేసి ఉంటాడు. ఎవరేమన్నా నువ్వు చెప్పింది రైటే. నరేంద్ర మోడీ గారు ఎన్, నెహ్రూ గారు ఎన్, నితీష్ కుమార్ ఎన్. ఈ ఎన్ వాళ్ళు ఏంటంటే దే విల్ డూ మ్యాజిక్. దే ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ పీపుల్. ఎన్కి వాల్యూ 5 అనేది బుద్ధికి సంబంధించింది. సో మెస్మరైజింగ్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. చాలా అందంగా ఉంటారు, చాలా మొండి వాళ్ళు, గట్టి వాళ్ళు, అండ్ వీళ్ళు బ్యాలెన్స్ కూడా చేయగలరు. మొండిగా అనిపిస్తారు కానీ మనం దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళ మనసు ఎంత వెన్న అనేది కూడా అర్థమవుతుంది. హైలీ ఎడ్యుకేటెడ్ 90%, 10% ఎడ్యుకేషన్ లేకపోయినా బతికే నేర్పు, ఓర్పు, ఆ జాగ్రత్త అన్నీ లెటర్ ఎన్కు ఉంటాయి. ఒక మాట చెప్పాలంటే అదృష్టమైన లెటర్, వెరీ వెరీ ఫార్చునేట్ లెటర్. తొందరగా 0 నుంచి హీరో అయ్యే లెటర్ ఎన్. చాయ్ వాలా టు ప్రైమ్ మినిస్టర్ అయినాడంటే ఆ లెటర్లో మ్యాజిక్ ఉందా లేదా? మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అయినప్పటికీ మనం నెహ్రూ గారు, చాచా నెహ్రూ ఈ ఎన్ లెటర్లో పవర్ ఉంది కాబట్టి ఎంతోమంది కూర్చోడానికి ఉన్న ఫస్ట్ అవకాశం ఆయన కుటుంబానికి వచ్చింది. మళ్ళీ వాళ్ళ కూతురు, మళ్ళీ వాళ్ళ మనవడు, చాలా ఏళ్ళు వాళ్ళ పరిపాలనే నడిచింది. సో ఎన్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ దే ఆర్ డైనమిక్ పీపుల్. సో వీళ్ళు తొందరగా సమస్యను చదవగలరు, సొల్యూషన్ ఎతకగలరు. సో ఎన్కి మ్యారేజ్ చేసేటప్పుడు సి లెటర్ కానీ, ఎల్ లెటర్ కానీ, ఎస్ లెటర్ కానీ, ఎన్ అనుకోండి నాగార్జున అనుకోండి, ఫస్ట్ మ్యారేజ్ లక్ష్మి, డైవర్స్. ఎన్ నాగ చైతన్య, ఎస్ సమంత, డైవర్స్. అంటే వీళ్ళు చెడ్డ అని చెప్పట్లేదు. ఈ లెటర్కు ఫ్రెండ్షిప్ వరకు ఉంటుంది కానీ మ్యారేజ్లో లాంగ్ స్టాండింగ్ రిలేషన్స్ ఉండవు. ఇది ఎన్ తప్పు కాదు, ఇది ఎస్ తప్పు కాదు, ఇది నంబర్ వ్యతిరేకత అని చెప్తున్నాను జనాలకు కూడా క్లారిఫికేషన్ కోసం. సో ఎన్కి అన్ని లెటర్స్తో ఫ్రెండ్షిప్ విత్ సిఎల్ఎస్ తప్పించి ఎన్ లెటర్ అందరితో బాగుంటాడు. ఏతో, జేతో, వీతో, ఎన్తో, యూతో, డీతో, ఎంతో, ఇంకా అందరు నా వాళ్ళే, ఒక ఎల్, సిఎస్ తప్ప. సో ఎన్ బిజినెస్ పెట్టుకుంటే ఎల్ లెటర్, సిఎస్ పెట్టుకుంటే బిజినెస్ దివాలా అయిపోతుంది, మ్యారేజ్ చేసుకుంటే డైవర్స్ అవుతుంది. సో ఎన్కి లక్కీ నెంబర్ 5, లక్కీ కలర్ యాష్ కలర్, బ్లూ కలర్, లక్కీ స్టోన్ డైమండ్. కాస్ట్లీ పీపుల్ వీళ్ళు. డైమండ్ మోర్ దెన్ 10 cents, ముక్కు పుడకంత సైజ్. మిడిల్ ఫింగర్లో వేసుకుంటే బెస్ట్, రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్. గోల్డ్ ఇస్ బెస్ట్. గోల్డ్ వేయలేనప్పుడు సిల్వర్ 70% పనిచేస్తుంది. పనులు ఫాస్ట్గా అవుతాయి, ఆటంకాలు తొలగిపోతాయి. సో ఎన్లో ఉండి కూడా కొన్ని రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నాయి నాన్న. లైక్ నవీన్లో అప్ ఉంది, ఫాల్ ఉంది. నవీన్లో 25 నంబర్ ఉంది, 16 నంబర్ కూడా ఉంది. ఈ 16 అంటే సడన్ కొలాప్స్, యాక్సిడెంట్స్. నేను సుమారుగా ఒక 1000 members నవీన్స్ ఐ హావ్ సీన్ హ్యావింగ్ మేజర్ యాక్సిడెంట్స్, లూజింగ్ హ్యాండ్స్, లెగ్స్, హెడ్ ఇంజరీస్, చాలా నవీన్. తర్వాత ఈ ఎంతో చాలా అంటే అమ్మాయిల పేర్లు ఎక్కువ ఉంటాయి, లైక్ నేత్ర, లేకపోతే నందు, నవీన, ఇవన్నీ కూడా ప్రాబ్లమాటిక్ నేమ్స్. సో ఎన్లో ఏమంటే డిపెండింగ్ ఆన్ ద డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ దెర్ ఇస్ నో గుడ్ నేమ్, దెర్ ఇస్ నో బ్యాడ్ నేమ్. సో డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కానప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు 17th పుట్టారు,
ఆయన పేరులో 12 లెటర్స్ మ్యాచ్ అయ్యింది. అదే ఆయన 17th పుట్టి ఆయన పేరులో 9 లెటర్స్ ఉంటే మ్యాచ్ కాదు. ఓకే సో 17th సెప్టెంబర్ 1950 8/5 ఆయన. ఓకే ఆయనకి 8 ఓకే, 5 ఓకే, 9 నాట్ ఓకే. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ పేరు 9లో పెట్టాం, అప్పుడు దే విల్ సీ లాట్ ఆఫ్ నెగిటివిటీస్. సో పేరు 6లో పెట్టాం, నెగిటివిటీస్. సో ఈ ఎన్ లెటర్ వాళ్ళు టిపికల్ లెటర్ పేరు బలం చెక్ చేసుకొని బాగుంటే ఓకే, బాగాలేకపోతే దే నీడ్ టు టేక్ మై గైడెన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎలా సంప్రదించాలి మరి వీళ్ళు చెప్తే ఒకసారి. సో మన టీవీ చూసే ప్రేక్షకులకి నేను ఒక చిన్న మనవి చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరందరూ కూడా మీ పేరులో బలం ఎంత తెలుసుకోండి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేస్తే నా వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. స్క్రీన్లో కనిపించే 4 నంబర్స్లో కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. అన్ని నంబర్లకి పెట్టద్దండి, ఒక్క నంబర్ పెడితే చాలా, అంతమంది చూడడం కూడా మంచిది కాదు మీ డీటెయిల్స్. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. మీరు పేరు బాగుంటే మీరు లక్కీ అని, బాగాలేకపోతే సిస్టంలో ఉంచి మీకు ప్రూఫ్ కోసం ఆ నంబర్ ఎలా వచ్చిందో ఫోటో పెడతాను. ఆ నంబర్ వల్ల ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో నా వాయిస్ ఇస్తాను. క్లియర్గా విన్నాక రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. సో నేను సుమారుగా ఒక 2500 వాట్సాప్లు వచ్చాయి. దాంట్లో బాగలేని వాళ్ళు థింక్ 100-120, దాంట్లో మెజారిటీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఒక 10 మెంబర్స్ మాత్రం మేము రాలేము, మా కరెక్షన్స్ చెప్పేయండి. సో ఇది దోషాలు ఉన్న పేరుని కాంచాయనం కర్మ విమోచనం, చిన్న ఫీజు ఉంటుంది, ఫీజు కట్టి, ఎందుకంటే మనం ఆఫీస్ నడపాలి, స్టాఫ్ శాలరీస్ అన్నీ ఉంటాయి కాబట్టి. చాలా మంది సార్ నా బ్రదర్ అనుకో, నా సిస్టర్ అనుకో అంటే నేను ఇలా చేయాలంటే కూడా ఉన్న టైం సరిపోదు. దయచేసి తప్పుగా అనుకోకండి. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి, పర్సనల్గా కలవండి, ఫోన్ అపాయింట్మెంట్ అన్న తీసుకోండి. చక్కటి పరిష్కార మార్గాలు మీకు సూచిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు బలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ పేరు మరియు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించడానికి ఆంధ్ర మరియు తెలంగాణలో హైదరాబాద్ 9966000317, 9703335056, కర్నూలు 9133789199, తిరుపతి 8688157777. కాల్ చేసి సంప్రదించగలరు.